వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం కోటయ్య కాజా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర ఉన్నాం. కాకినాడ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది కోటయ్య కాజా. ఒక మాటలా చెప్పాలంటే కాకినాడ బ్రాండ్కే కోటయ్య కాజా ఒక అదనపు ఎసెట్ అని మనం చెప్పచ్చు. స్థానికంగా గొట్టం కాజా, కోటయ్య కాజా అనే పిలిచే ఈ కోటయ్య కాజా కాకినాడలో 1900 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతింతే వటుడు ఇంతే అన్నట్టుగా ఇదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఈ 122 సంవత్సరాలను రూపాంతరం చెందింది. అసలు ఈ కోటయ్య కాజాకు ఇంత క్రేజ్ ఎందుకు, ఈ కోటయ్య కాజాను ఎలా తయారు చేస్తారు అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటయ్య కాజా ఈ పేరు తెలుసుకుంటేనే మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది. నోట్లో పెట్టుకుని ఒక బైట్ చేయగానే పాకం కారుతూ ఇంకా తినాలనిపించే ఈ కోటయ్య కాజా తయారీ విధానం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనతో పాటు చెఫ్ రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ గారిని అడిగి ఈ కోటయ్య కాజా తయారు చేసే విధానం మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. కోటయ్య ఫుడ్ ప్రొడక్షన్లో నేను చేస్తున్నాను. దీని ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇది కేజీ మైదా, ఈ కేజీ మైదాలోనే ఒక 25 గ్రాములు శనగపిండి వేసుకోండి. ఇలా మిక్సింగ్ చేసిన వెంటనే నెయ్యి ఒక 50 గ్రాములు, అంటే కేజీ మైదాకి 50 గ్రాములు, అంతకు మించి వేసినా ఇది అంత ఇదిగా క్వాలిటీగా ఉండదు. కేజీకి 50 గ్రాములు సోడా, తిని సోడా అంటే మార్కెట్లో దొరుకుతుంది, అది 50 గ్రాములు. ఇలా వేసుకుని మీకు తగ్గట్టుగా వాటర్ పోసుకుని ముద్ద అవ్వలాగా 1 లీటర్ వాటరు, ఇలా ముద్ద కింద చేసుకుని దీనిపైన లైట్గా నెయ్యి పైపైన ఇలా రాసుకుని ఇలా మాలిష్ చేసుకుని ఇలా మాలిష్ చేసి చిన్న క్లాత్ ఒకటి తీసుకుని దాని మీద ఇలా ఒక అరగంట వరకు ఇలా ఉంచి ఇది బాగా పిండి తయారవుతుంది. తయారైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కలిపిన ముద్ద ఇవి తయారవుంది పిండి. ఇది మీకు చిన్న చిన్న ముక్కల కింద కోసి చూపిస్తాను. చాకుతోటైనా మీరు ఎలాగైనా కోసుకోవచ్చు, బల్ల మీద కోసుకోవచ్చు, చెక్కల మీద కొయ్యాలని ఏం లేదు. ఇలా పొడవుగా పాము కింద చేసుకుని ఇలా సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెయ్యి కావాలంటే నెయ్యి లేపు వేసి చేసుకోవచ్చు, లేదా ఆయిల్లో కూడా ఆటోమేటిక్గా కాజా తయారు చేసుకోవచ్చు. ఇది నెయ్యి ఒత్తే విధానం. పూరీకర తీసుకుని ఇలాగా సమానంగా ఇలాగ ఒత్తుకోండి.
ఈ విధంగా వత్తడం జరుగుతుంది. డీప్ ఫ్రై చేసుకోవాలి దగ్గరికి బాగానే ఏగిలాగా. పచ్చి లేకుండా వేపుకోవాలి ఇలాగా. ఈ కేజీ పిండికి ఈ 30 పీసుల దాకా అవుతాయి మీకు. ఇందులో చిన్నవి కట్ చేసుకుంటే 50 పీసులతో కూడా వస్తాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. స్మాల్ బిగ్ కూడా ఉంటాయి, 2 కట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మేము ఫ్రెష్ పాకం పట్టుకున్నాం పంచదార. మీరు ఇళ్ళల్లోనే కేజీ పిండికి మించుమించు ఒక కేజీన్నర కంపల్సరీ, ఒక కేజీన్నర ఉండాలి. ఎందుకంటే అందులోని ప్రాసెస్ ముంచడానికి ఇంచుమించు మనకు పాకం ఈ దెబ్బ వచ్చేలా చూసుకోవాలి. పట్టు ఉండేలాగా కరెక్ట్గా చూసుకుని వేసుకుంటే కాజా నిల్వ ఉంటుంది. ఇది కేజీ వాటర్కి కేజీన్నర దానికి ఒక 1/2 లీటర్ వాటర్ కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, ఇది పాకం పట్టుకున్నాం మేము ఆల్రెడీనే ముందుగానే. ఈ పాకం ఇది మా ప్రాసెస్ కాబట్టి ఇది మామూలుగా మాకు ఎక్కువ చేస్తాం కాబట్టి ఇది పట్టుకున్నాం. ఇళ్ళల్లో ఇంటి దగ్గర ఇటువంటి ఇళ్ళంత పాకం అవసరం లేదు మీకు. కేజీ పిండికి ఒక కేజీన్నర పాకం, ఒక 1/2 లీటర్ నీళ్ళు పోస్తే చాలు. అది టైట్ పాకం కరెక్ట్గా దెబ్బ వస్తుంది. ఆ దెబ్బలో మీరు ఇలా ముంచుకోవటం, ఈ టైప్లోని వేపుకున్న తర్వాత ఇలా ముంచుకోవాలి. ఇది ఇలా ముంచిన తర్వాత ఒక 20 నిమిషాలు ఎక్కువ చేపు ఉంచడం వల్ల ఏమవుతుందంటే పాకం వేడి వల్ల మెత్తదనం అయిపోతుంది కాజా. కాబట్టి చల్లారిన తర్వాతే లైట్ గోరువెచ్చని నీళ్ళు ఎలా ఉంటాయి మనకి ఆ టైప్లో గోరువెచ్చని పాకంలో ఇది ముంచాలి. ఇలా ముంచడం వల్ల ఇది ఈ కాజాలు మెత్తబడకుండా ఉంటాయి. కాకినాడ కాజా, గొట్టం కాజా. ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి, ఎప్పుడు పూర్వం నుంచి, నేను పుట్టక ముందు నుంచి కూడా ఇది రన్నింగ్లో ఉంది. అలా కాకినాడలో కోటయ్య ఫుడ్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ చేశారు. చేయడం వల్ల ఈరోజు కాకినాడ కాజా ఎంత ప్రత్యేకతగా గాంచింది. ఇక్కడ ప్రాసెస్ అంతా అయ్యే మెటీరియల్, రెండోది ఏమి వాడడం, నెయ్యి ఇవే. ఏంటంటే బయట ఏ రకరకాలు ఇవన్నీ వేస్తారు, మేము అవన్నీ వేయం. కానీ సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమి ఉండవు. తిన్న వాళ్ళకి ఆరోగ్యంగానే ఉంటారు, వాళ్ళకి కడుపు ఉబ్బరాలు ఏమి ఉండవు. అదే బయట బేకింగ్ అవి వేసి అయితే మీకు అవి ఆటోమేటిక్గా తిన్న 2 కాజాలు తినేదానికి కడుపు ఉబ్బరం కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ ఇది ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈ ఎన్నైనా తినేయాలనిపించినా హ్యాపీగా ఫ్రీగా అరిగిపోతుంది. ఈ కాజా అందుకనే ఎంత పేరు కాంచింది. ఇది చూడండి, రసం ఎంత ఎలా ఉంటుందన్నారు. ఇది మేకింగ్ కాజా. ఇది మీకు 4 డేస్ గ్యారంటీగా ఉంటుంది. 4 రోజులు మీకు ఇలా పాకం ఉంటుంది. ఇది మీకు తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే నోట్లో కరిగిపోయినట్టు కూడా ఉంటుంది. కోటయ్య కాజా మీకు 2 రోజులు ఉన్నా ఇలాగ ఇదే థిక్నెస్ ఉంటుంది. మీకు శాంపుల్ నిన్న చేసిన కాజా చూపిస్తాను. ఈ వేళ తయారు చేసిన కాజా, ఇది నిన్న తయారు చేసిన కాజా. కానీ ఇది 3 డేస్ అయినా మాకు ఇదే ఇలాగే ఉంటుంది క్వాలిటీ. కానీ ఈ కాజాలు 2 కూడా ఏది డిఫరెన్స్ ఉండదు. బ్లాక్ అయిపోవడం కానీ, నల్లగా అయిపోవడం కానీ, వాసన రావడం కానీ ఏమి ఉండదు. స్మెల్ అనేది రాదు. ఇది క్వాలిటీ. ఇది కోటయ్య ఫుడ్ ప్రొడక్షన్ ఇచ్చే క్వాలిటీ మీకు. ఇదిగోండి, ఇది జ్యూస్ చూడండి. ఇది మరుసటి రోజు కూడా జ్యూస్ అలాగే ఉంటుంది. ఇలా 4 డేస్ ఉంటుంది ఈజీగాని. కోటయ్య కాజాకి ఓన్లీ ఈ 4 డేస్ ఇలాగా ఉంటుంది. ఇది ఉన్న మిగతా కాజాలకి ఉంటాయి జ్యూస్ ఉన్నా కానీ దాన్ని టేస్ట్ తేడా వచ్చేస్తుంది, పులుపుదనం అలా వస్తుంది. కానీ కోటయ్య కాజాకి స్వీట్నెస్ ఉంటుంది, పులుపుదనం అనేది రాదు. చూడండి, వేడి వేడిగా కోటయ్య కాజా ఇక్కడ తయారైపోయింది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ కోటయ్య కాజాకి ప్రత్యేకంగా ఈ కాకినాడ పిఠాపురం రోడ్లో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఇక్కడ కోటయ్య కాజా
కౌంటర్లో అమ్మడానికి నిత్యం కేజీల కొద్దీ కాజాలను తయారు చేస్తారు. అయితే మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఇంట్లో ఎవరైనా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఒక కేజీ కోటయ్య కాజా ఎలా తయారు చేయాలి, ఇక్కడ ఈ కోటయ్య కాజాని మన చెప్ప రామకృష్ణ తయారు చేసి చూపించాడు. మనం చూసుకుంటే కనుక ఒక కేజీ ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే కనుక 40 నుంచి 50 వరకు ఇలా కాజాల దిగుబడి వస్తుంది. మొత్తం మీద మనం కోటయ్య ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వాళ్ళ అవుట్లెట్ దగ్గరికి వచ్చాం. కాకినాడలోని అయ్యప్ప స్వామి ఆ గుడి ఎదురుగా ఈ అవుట్లెట్ ఉంటుంది. ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో ఈ కోటయ్య స్వీట్స్లో అమ్మకాలు ఎలా ఉన్నాయి, కేజీ కాజాల ధర ఎంత ఉంటుంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటయ్య కాజాని ఎందుకు కొంటారు మీరు? నేతి కాజా ఫేమస్ అండి, దాని గురించి. ఇప్పుడు ఎక్కడికి పట్టుకెళ్తున్నావు? హైదరాబాద్ అండి. నేను హైదరాబాద్ జాబ్ చేస్తా. హైదరాబాద్ ఎవరికి ఇస్తావు ఇప్పుడు పట్టుకెళ్ళి? మా సార్లకి, మా ఫ్రెండ్స్కి. ఏదైనా ఫంక్షన్ వచ్చినా, మ్యారేజ్ వచ్చినా తీసుకురమ్మని అంటారండి. ఇక్కడనే ఆర్డర్ ఇస్తారో చేస్తామండి, పట్టుకెళ్తూ ఉంటాం. నేను రాజమండ్రి, వైజాగ్ పట్టుకెళ్ళి ఉన్నాను, హైదరాబాద్ కూడా పట్టుకెళ్ళాను. తీసుకోండి, క్వాలిటీ బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ బాగుంటుంది, రేటు రీజనబుల్గానే ఉంటుంది అనుకోండి, అంతేనండి. 22 సంవత్సరాలుగా ఖాతాదారుల అభిమానాన్ని చూరగొన్న కోటయ్య కాజాని ఎప్పుడు ఎవరు ప్రారంభించారు, ఇప్పుడు ఎన్నో తరం ఈ కోటయ్య కాజా స్టాల్స్ నిర్వహిస్తుందని మాట్లాడడానికి మనతో పాటు రామకృష్ణ ఉన్నారు. 1900 సంవత్సరంలో నిరోగి వెంకట్రావు గారని ఆయన కోటయ్య కాజా మొట్టమొదటిగా ప్రారంభించారండి. దాని తర్వాత ఆయన తరం తర్వాత బాబీ గారని, నిరోగి శివరామూర్తి గారని ఆయన ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన తర్వాత తరం కూడా నిరోగి కౌశిక్ గారని ఆయన కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్గా ఉన్నారు మన కోటయ్యకి. మా సీక్రెట్ మొత్తం కాజా మా సొంతగా ఫామ్ నుంచి నెయ్యి వచ్చింది, అన్నీ కూడా మేము కంపెనీ నుంచి డైరెక్ట్గా కొంటాం. అందుకే ప్రజలకు ఇంత తక్కువ రేటుతో ఇంత నాణ్యమైన కాజా, ఇంత క్వాలిటీ కాజా ఈ రోజుకి కూడా మేము అందించగలుగుతున్నాం. మా బ్రాంచ్లు ఇంకెక్కడ లేవు, ఓన్లీ కాకినాడ నుంచి మాత్రమే మా ఆరిజిన్ ఉంది. కాకినాడలోనే ఎవరన్నా కానీ కాకినాడ వచ్చే పట్టుకెళ్తారు. అంటే రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని ఒకటి ఉంటుందండి, ప్రతి బ్రాండ్కి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని ఉంటుంది. ఇప్పుడు మన కోటయ్య కాజా చూసుకుంటే ఈ పైన ఆరు ఉంది కనబడుతుందండి, ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అండి. ఇది ఎక్కడైతే ఉందో అది మాత్రమే ఒరిజినల్ షాప్ అండి. మన కాజా ప్రతిరోజు ఎలా కాదనుకున్నా 30 నుంచి 40 కంట్రీలకు ఎక్స్పోర్ట్ అవుతుందండి ప్రతిరోజు. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఇలాంటి మేజర్ సిటీస్ కూడా మన కాజా మనమే ఇక్కడి నుంచి పార్సిల్లో పంపిస్తాం. పండగ సీజన్ వచ్చిందంటే ఇంకా అసలు ఖాళీ ఉండదండి, డే అండ్ నైట్ మాది వర్క్ జరుగుతూనే ఉంటుంది. షాప్ వచ్చి 10 క్లోజ్ అయిపోద్ది, కానీ కాజా డే అండ్ నైట్ వేస్తూనే ఉంటారు. ఓన్లీ పండగలో మనం 3 రోజుల మీద 5000 కేజీ కాజా అమ్ముతామండి. ఓన్లీ కాజా తప్పితే ఇంకేం ఉండదండి ఇక్కడ. ఆయన తర్వాత ఇప్పుడు మొత్తం 3 తరాల నుంచి ఇది నడుస్తూ ఉందండి. ఏ రోజు వచ్చిన కాజా ఆ రోజే అమ్ముతాం. ఈ రోజు వచ్చిన కాజా అయితే ఈ రోజే అవ్వాలి. ఈ రోజు రాత్రి కానీ మన కాజా మిగిలిపోతే రేపు అది అమ్మడం అనేది అసలు కోటయ్య చరిత్రలో ఈ 122 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగలేదు, ఇక ముందు జరగబోదు. ఏ రోజు వచ్చిన కాజా ఆ రోజే మనం అమ్ముతామండి. అదే ఈ కాజా యొక్క సీక్రెట్. నిల్వ సరుకు అమ్ము ఎవరి దగ్గర, కస్టమర్ దగ్గర మాకు ఈ 122 సంవత్సరాల్లో బ్యాడ్ రిమార్క్ ఎప్పుడూ లేదు. రేట్ వచ్చి కిలో 400 రూపాయలు ఉంటుందండి నేతి కాజా అండి. డాల్డా కాజా అని ఇంకో రకం ఉంటుందండి, అది నెయ్యి పడిన వాళ్ళకి, నెయ్యి తిన్న వాళ్ళకి డాల్డా కాజా అమ్ముతాం. అది వచ్చి 300 రూపాయలు అండి రకం. అది ఎక్కువగా సేల్ అయితే నెయ్యి కాజా ఉంటుందండి, అందరూ కూడా నెయ్యి కాజాని ఇష్టపడతారు. నెయ్యి కాజా ఫస్ట్ నుంచి కూడా మనం డాల్డా కాజా తర్వాత ఇంట్రడ్యూస్ చేసాం, కానీ ఫస్ట్ నుంచి కూడా 122 సంవత్సరాల నుంచి మనం నెయ్యి కాజా అండి. నేతి గొట్టం కాజా కోటయ్య గారి కాజా అని ఆయన పేరుతోనే స్థాపించబడింది. చూసుకుంటే ఆల్రెడీ ముందు కొన్ని సంవత్సరాల ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ మనకి గుర్తుగా పోస్టల్ స్టాంప్ ఒకటి రిలీజ్ చేశారు. అలాగే 3 రోజులకు ముందు ఇంకో కొత్తగా 2వ పోస్టల్ స్టాంపు మాడుగుల హల్వాకి మన కోటయ్య కాజాకి కొత్తగా పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది. మన కోటయ్యకే కాదు మొత్తం కాకినాడ ప్రజలకి ఇది చాలా గర్వించదగ్గ విషయం. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మన కోటయ్య కాజా ఇక్కడి నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడానికి కారణంగా ఈ ప్రజలందరూ ప్రజాదరణ అలాగే ఈ ప్రేమను చూసి చాలా గర్విస్తున్నాం. అలాగే ఇదంతా చూసుకుని మేము ఎప్పుడు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాగే అందించాలని కోరుకుంటున్నాం. కోటయ్య కాజా మన చేతిలో ఉంది. ఒక్కసారి కొరికితే పాకం కిందకే కారిపోతూ ఉంది. పూర్తిగా ఈ కాజా ఇలా నవిలి మింగే వరకు ఈ పాకం ఇలా కారిపోతూనే ఉంటుంది.
ఈ కాజా టేస్ట్ గురించి చెప్పాలంటే మనకి మాటలు చాలో. గొట్టం కాజా, కాకినాడ కాజా అని పిలిచే ఈ కోటయ్య గారి కాజాపై స్పెషల్ ఫోకస్ మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.